2 సార్లు బుద్ధి చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, పార్లమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్లు పెద్ద గుండు సున్నా ఇచ్చారు. అయినా సిగ్గురాల. అయినా 2 సార్లు కర్రు కాల్చి ఓతబెట్టినా ఇంకా జ్ఞానం రాల. ఊహల్లో తేలుతూ మళ్ళీ మేమే ప్రభుత్వం వస్తుందని పగటి కలలు కంటూ కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఆనాటి ప్రతిపక్షం ఈనాటి ప్రతిపక్షం ఎలా నడుస్తుందో మనం చూస్తున్నాం. ప్రతిపక్షం అంటే, ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీకి రావాలి. అపారమైన అనుభవం ఉందని చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి. 80,000 పుస్తకాలు చదివానని చెప్తుంటాడు ఆ పెద్ద మనిషి. ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి ఇలా చేద్దాం అలా చేద్దామని ఏ రోజు సూచనలు ఇవ్వలా. ఎక్కడైతే విధ్వంసం జరుగుద్దో, ఎక్కడైతే ప్రమాదం జరుగుద్దో, ఎక్కడైతే ఇబ్బంది జరుగుద్దో అక్కడికి పోయి డాన్స్ చేస్తుంటారు ఆనందంతో. అంటే వారి ఆలోచన ప్రజలు చల్లగా ఉండాలన్నది కాదు. ఇందిరమ్మ ఆలోచన, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజల కోసం తాపత్రయపడుతుందన్నది వాళ్ళు మర్చిపోయి దొర పోకడతో, దొర ఆలోచనతో, దొర అహంకారంతో ఎలా నడుస్తున్నారో మనకు తెలియంది కాదు. ఉదాహరణకి అభివృద్ధి మేం చేశాం అంటున్నారు. వరంగల్ ఎయిర్పోర్టు మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన నాడు కనీసం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నుంచి క్లియరెన్స్ తీసుకురావాలని ఆలోచన గాని ఇంగిత జ్ఞానం గాని లేని మీరు మీ పరిపాలన ఇందిరమ్మ ప్రభుత్వం గురించి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, ఈ కేబినెట్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అని అడుగుతున్నాను. నిన్న అసెంబ్లీలో ఆనాడి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు అంటాడు, గోదావరి పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలు రైతులు పంటలు ఎండిపోతున్నాయని అంటాడు. దానికి కారకులు ఎవరండి? దానికి కారకులు ఎవరు? కాళేశ్వరం కట్టి మా అద్భుతంగా అని కట్టామని చెప్పి 7 ఇంతలే కాదు కాళేశ్వరం 8వ ఇంతని చెప్పిన మీరు కట్టిన 2వ సంవత్సరమే కూలిపోతే దాని మీద సుమారు 1,10,000 కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్పి బొక్కితే ఆ అప్పునంతా ఈనాడు సామాన్య ప్రజలు తెలంగాణ బిడ్డలు కడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంటలు ఎండిపోవడానికి కారకులు మీరు కాదా? కృష్ణా పరివాహక ప్రాంతంతో పంటలు ఎండిపోవడానికి, కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు రావాల్సిన నీటిని కేంద్ర ప్రభుత్వంతో మీ స్వార్థం కోసం మీ కేసులు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ బయట తీస్తుందోనని ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వంతో కుంభక్కై తెలంగాణకి రావాల్సిన కృష్ణా నీటిని ఆంధ్రాకి వదిలిపెట్టింది మీరు కాదా? అటు గోదావరి కానీ అటు కృష్ణా కానీ ఈనాడు తెలంగాణ రైతుల పంటలు ఎండుతున్నాయంటే దానికి కారకులు ఇందిరమ్మ ప్రభుత్వం కాదు, దానికి కారకులు మీరు ముమ్మాటికి. చివరగా ఒకటే, అది ఇళ్ల విషయంలో కానీ భూభారతి అంటే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎవరైతే భూములున్న ఆసాములకి భరోసా ఇచ్చే భూభారత విషయంలో కానీ ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఆ చిన్న భిన్నం చేసిన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం గాడిలో పెట్టడానికి కొద్ది సమయం పట్టింది. ఇచ్చిన ప్రతి మాటని ఒకరోజు వెనక ముందు కావచ్చు, 1 నెల లేట్ కావచ్చు, కానీ ఇచ్చిన ప్రతి మాటని మాట తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం బరాబర్ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదోడికి అందిస్తుందని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ 15 నెలల క్రితం
ఏ ప్రేమ అభిమానంతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తీసుకొచ్చారో రాబోయే 4 సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తుంది. తర్వాత 5 సంవత్సరాల్లో కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వమే పేదోడు కష్టాలు నెరవేర్చది అని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి వేలాదిగా తరలి వచ్చిన మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఆయన స్వరం ఎత్తితే ఆ స్వరానికి ఒక దేశపు జెండాకుండే అభిమానం ఉంటుంది. ఆయన మాట తుపాకీ తూటా కన్నా శక్తివంతమైనది. లక్ష్య సాధన కోసం ఆయన చేసే శ్రమను చూస్తే శ్రమ కూడా